క్రైస్తవుల ఓట్లు కూడా మాకు పడ్డాయి కదా, బడుగు బలహీన దళిత వర్గాల ఓట్లు మాకు పడ్డాయి కదా, వీళ్ళు మాకు దళితుల కష్టాలు వినపడవు, క్రైస్తవుల మీద దొరికే దాడులు కనపడవు అన్నట్టుగా వాళ్ళు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వాళ్ళ పాటికాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా? క్రైస్తవుల మీద దాడులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, జైల్లో పెడతాం అని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడలే. ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడా? ఆయన మాట్లాడలే. కారణం ఏంటంటే పదే 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 మనము వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం కాబట్టి, మనం అమాయకులను చేసి వాళ్ళు మన మీద గెలిచి వాళ్ళు పెత్తనం చెలాయిస్తుంటే మనము బానిసత్వంలో సంఖ్యలు వేసుకుని బ్రతుకుతున్నాం. 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది భారతదేశానికి అనుకుంటున్నాం మనం, కానీ రాలా. బ్రిటిష్ వాళ్ళని తరమగొట్టాం, కానీ ఈరోజు అసలైన బానిసత్వం బ్రతుకుతున్నాం. మనం బానిసత్వపు బ్రతుకులు బ్రతుకుతున్నాం. బ్రిటిష్ వాళ్ళని తరమగొట్టగలిగాం, వీళ్ళని తరమగొట్టలేం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే మన మీద అధికారం చెలాయిస్తూ పెత్తనం చెలాయిస్తుంటే మనం నోటి మీద వేలేసుకుని వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు. ఎదురు మాట్లాడాలంటే భయం, ప్రశ్నించాలంటే భయం. మనము అసెంబ్లీలో కూర్చోవడానికి అర్హులం కాదా? అసెంబ్లీకి నువ్వు రాకూడదురా అంటే నేను ఓటు వేయనురా అని చెప్పే ధైర్యం కావాలి మనకు. ఓటు వేసే వాడికి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే హక్కు ఉంది. క్రైస్తవుల తరపున ప్రశ్నించటానికి కానీ, ప్రోత్సహించటానికి కానీ, కాపాడుకోవటానికి కానీ, దాడి చేస్తే చంపితే శిక్షించటానికి కానీ ఒక్క ప్రభుత్వం, ఒక్క పార్టీ, ఒక నాయకుడు లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మనలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. మన క్రైస్తవులలో నుంచి, మన ఎస్సీ ఎస్టీలలో నుంచి, మన అణగారినటువంటి వెనకబడిన వర్గాలలో నుంచి మనం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టి మనకు సమస్య వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా తయారు చేయాలి అన్నటువంటి సంకల్పంతోనే ఈ పాదయాత్ర చేపట్టి నేను అరకు నియోజకవర్గంలో మొదలుపెట్టాను.